చిన్నప్పుడు మనం బల్లే మన ఏదైనా సామాన్లు ఏమన్నా పెన్సిల్ లేకపోతే పుస్తకము షాక్మారో వాళ్ళన్నా ఎత్తుకపోతే మనం ఏం చేసేటోళ్ళం? ఇక దొంగతనం చేసేటోళ్ళు చిన్నప్పుడు తెలియక. ఇక మనం ఏమందు ఎవరు తీసిరు మర్యాద కొద్ది ఎప్పుడు అంటే ఎవరు కూడా చెప్పపోతుండే. గతం ఇక మనకు మంత్రాలు వస్తాయి అప్పుడు. ఇక మంత్రాలు వస్తాయని మనం ఏమందు అమ్మలు గుమ్మలు పొజమగడు బొగ్గులు తెల్లారు లేచేసరికి తీసిన కడుపుల గడ్డలైతే అనుడితోటే ఆయనతో భయపడి టక్కన తీసుకొచ్చి చేతిలో పెడుతుండే. అబ్బా అమ్మలు తీసే అని బట్లాడుతుండే తీసినని. నిజంగా అవి ఆయుధ తెచ్చుకుంటేనే గమ్మత్ అనిపిస్తుంది కదా. ఇలా గట్లాంటి స్కూళ్ళల్లో మంత్రాలు వేస్తున్నారు. ఇంటికడికి వెళ్ళి వచ్చేటప్పుడు షారన్ననో ఆటనో జోర వేసుకొని తెచ్చుకునేటోళ్ళం. దుకాణంలో పోయి ఏమన్నా కొనుక్కునేటోళ్ళం. కొనుక్కునేటప్పుడు పోయేటప్పుడు మన సోపతి గారు ఏమన్నా వస్తుండే. ఇక మనం ఏం కొనుక్కునేటోళ్ళం? రసగుల్లలో పిప్పర్మెంట్లు చాక్లెట్లు. ఇక మనకు ఏవి ఎక్కువ వస్తే గవే కొనుక్కునేటోళ్ళం మన దగ్గర ఉన్న ఆటన్నకు షారన్న. అలా మనం కొనుక్కున్నాక తినంగా దోసుగాడు పక్కగా ఉంటాడు ముఖం చూస్తాడని దాన్ని ఏం చేద్దాం? చాక్లెట్ కొనుక్కుంటే కాకింగిల్ అని చెప్పి అంగిలే పెట్టి కొరికి 2 వక్కలు చేసి నాపరో వక్క తీసుకొని నోట్లు వేసుకొని సపరించుకుంటూ పోయేటోళ్ళం బడికి. డబ్బా మీద చేతేసుకొని. నిజంగా అట్లాంటి ఇప్పుడు స్కూళ్ళలో పిల్లలు చేస్తుర్రా? బడి ఇడిచిపెట్టినాక సాయంత్రం గోలే ఇంటికి పోయేటప్పుడు తొవ్వల వలన ఇంటికి ఇక బండ్లు ఎక్కేయడానికి సైకిల్ ఎక్కేయడానికి ఇట్లా జరడు బండ లెక్క కడదురు గద్దెల పొంటి. ఇక అసలు గద్దె కానివాడు పాపమాయ. అప్పుడు సోపతోళ్ళు అందరం కలిసి ఆ పుస్తకాలు ఆ పలక సంచులు అన్ని గద్దె మీద పెట్టి చేసేటోళ్ళం. ఇంత ఉసుక జరిగి ఆ జరడు బండ మీద పోసేటోళ్ళం ఆడికెళ్ళి దాకా. పోసినాక మనం అప్పుడు లాగులు వేసుకొని పోయేటోళ్ళం బడికి. అప్పుడు మనకు పాయింట్లు అమ్మన్నా అవే లాగులు కుట్టిస్తే సంబరపడేటోళ్ళం. ఇక లాగుల మీద బండ మీద మను వస్తే ఆ గద్దెకు మీద కూర్చుంటే ఆడికిడికి జారేటోళ్ళం. అట్లా 4 పార్లు అటు ఇటు జారేసరికి రాసుకపోయి మొత్తం తినిగేది కింద. మనకేం తెలిసి చినిగిపోయిందని ఎనుకున్నాడు ఏమంటుండే, అరే టూ ప్లేట్ అంటుండే. మనం ఏం చేద్దాం? అలాంటి ఏం చదువుద్దు అవన్నీ కూడా టూ ప్లేట్ అను. ఇక అనుకుంటా అంటే సంబరంతో ఇంటికైనాక అయ్యావా చూసి పొట్టు కొడుతురు. లవ్ ఖరాబ్ చేసినావు అన్ని ఆటలు ఆడతావు అని పొట్టు కొట్టి ఏం చేద్దురు? ఇక మళ్ళా పోరానికి బడికోయడానికి లాగుండదని మేరోళ్ళ దగ్గరికి పోయి దానికి ప్యాచులు వేయించుకొద్దురు. అయినా కానీ మనకేం తెలుసు ప్యాచ్ వేసిర్రో ఏదేసిర్రో, మనకి ఏది ఇస్తే గదే వేసుకున్నాం. అప్పుడు నిజంగా అవి ఆలోచించుకుంటే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడున్న కాలంలో అసలు ఏ బల్లె కూడా కనబడతలేదు. మనదే ఆ బాల్యం. నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం. మనం ఇప్పుడేమో ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి దోస్తులు చేసుకుంటున్నాం అందరిని. కానీ అప్పుడు గా కాలంలో మనం ఎట్లా దోస్తానే చేసుకునేటోళ్ళం? బొటనేలు రాకిచ్చి అని ముద్దించుకొని నా దోస్త్ అని అనేటోళ్ళం. ఎంత గమ్మతి కదా. ఇప్పుడు దోస్తు మనకు నచ్చకపోతే ఫేస్బుక్ లో అన్ఫ్రెండ్ చేస్తున్నాం. అప్పుడు ఎట్లా చేసేటోళ్ళం? అప్పుడు మాత్రం వేసేటోళ్ళం. ఇయో నీ దోస్తు కటిప్ అల్లం బెల్లం కీస్ కటిప్, ఇక నువ్వు నా సోపతి లేవు పో అనేటోళ్ళం. సరికి పాపం దోస్తు ముఖం గింత అయ్యి ఏడ్చుకుంటూ పోతుండే. ఆ స్వీట్ మెమరీస్ యాద్ చేసుకుంటేనే నిజంగా మళ్ళా అట్లా చిన్నగా ఉన్నప్పుడు లెక్కుంటే ఎంత మంచిగా ఉండునో అనిపిస్తుంది. మళ్ళా ఏం ఆటలు ఆడేటోళ్ళం? ఇక బల్లె కూర్చున్నప్పుడు దగ్గర మంచి అవైలబుల్గా ఉండే ఆట అగ్గిపెట్టె గుగ్గిపెట్టె ఆడేటోళ్ళం. చేతులు ఇట్లా పెట్టి ఏళ్ళు ఇట్లా పెట్టి అగ్గిపెట్టె గుగ్గిపెట్టె కొంగ పిల్లి పిరంగి పిక్కన కేలమలు మనం. ఇప్పుడు పిల్లలు ఆడుతుర్రా అసలు ఆటలు. అసలు మన అగ్గిపెట్టె గుగ్గిపెట్టె అంటే మనల్ని పిసోళ్ళని చూసినట్టు చూస్తారు. ఇప్పుడు నేను పిసలేసి ఏంది అగ్గిపెట్టె గుగ్గిపెట్టె అంటున్నాని మనల్ని ఎటో చూస్తారు. కానీ అప్పుడు మన ఆటలు, మన ప్రవర్తన, మన సారు చదువు చెప్పిన సారు, మన అప్పటి నాలెడ్జ్ వేరు, ఇప్పటి నాలెడ్జ్ వేరు. ఇప్పుడు మనము ఒక మంచి స్థాయిలో ఉన్నాం కానీ అప్పటి విషయాలు యాదికి తెచ్చుకుంటే అసలు అవి మర్చిపోలేము. మళ్ళా బడికి రాంగా మధ్యలో తువ్వంటోళ్ళన్న పెండ గాని కొడిపి గాని తొట్టి బల్లె కట్టే మనం చూసి ఏమనేటోళ్ళం? కిరికిలు వేసుకునేటోళ్ళం. కిరికిల్ ఆనికి ఇట్లా 2 ఏళ్ళు గిట్ట అనేటోళ్ళం. కిరికిల్ అనేసరికి కథ ఇక మనల్ని ముట్టుకున్నా కానీ మనకేం కాదన్నట్టు. నిజంగా ఆ కిరికిల్ వేసుకుంటూనే ఇక వాళ్ళు కిరికిల్ వేసుకోలేరు అని వాళ్ళని ముట్టుకోవాలని తలాడుతుండే దోస్తుగా. అల్లరి చేస్తాను ఆగమాగం చేస్తాను బల్లే. ఇవన్నీ చూసి సార్ కోపం వచ్చి కోదండం ఎత్తా అనేటోడు. కోదండం ఎత్తి కింద రేనగంప పెడతా అనేటోడు. కానీ చేసేటోడు సార్ మనల్ని భయపట్టించేటోడు. అట్లా మనకు అప్పుడు అదే భయం, సార్ అట్లనే భయం చెప్పిండు. కానీ ఇప్పుడు కాలంలో అట్లా లేరు. సార్ మీదకి మరవడుతురు, సార్ని కొడుతుర్రు. నిజంగా మస్తు కలికాలం అయిపోయింది. అందుకే నాకు గుర్తుకొచ్చిందే నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను.